అందరికీ నమస్తే. నేను మాధురి. మేము ఫామ్‌కి బయలుదేరే ముందు వర్షం స్టార్ట్ అయింది. వర్షం పడిందంటే మొక్కలకే కాదు, మనుషులకు కూడా అదొకలాంటి ఆనందం అనిపిస్తది గదా! మరీ వర్షాలు ఎక్కువైతే చెప్పలేం గానీ, తగిన మోతాదులో వర్షం పడితే మాత్రం ఆ ఆనందమే వేరు. మేము మా ఊరికెళ్తూ మధ్యలో ఫామ్ దగ్గర ఆగామనమాట. అనుకోకుండా ఫామ్‌కొచ్చామనే చెప్పాలి. ఇదిగోండి నేను 5 లేయర్ లాగా సైడ్‌కి అంతా మునగ, అరటి పెట్టుకున్నాను గదా! అరటి ఇప్పుడు కాయలు రావడం అయితే స్టార్ట్ అయింది. అంటే పువ్వు పూస్తుంది గదా! అరటి, మునగ స్పేసింగ్‌లో మధ్య స్పేస్ ఉంటుంది గదా! మేము కొన్ని కూరగాయ మొక్కలు గూడా పెట్టుకున్నాం. ఎస్పెషల్లీ తీగ జాతి మొక్కలు. ఎందుకంటే ఫెన్సింగ్ ఉంది కాబట్టి ఇక్కడ పాకడానికి ఈజీగా ఉంటుందని. పోయిన సంవత్సరం లాగానే ఈ సంవత్సరం గూడా కంది పంటనైతే వేసుకున్నాము. మీకు ఇందాక సౌండ్ వింటే తెలుస్తుంది గాలి తీవ్రత ఎట్లా ఉంది అనన్నది. 2 వరుసల మధ్య కలుపు ఎక్కువైపోతుందని చెప్పి ఇట్లా గుంటుకతో కలుపుని తీసేసుకుంటున్నాము. ఎందుకంటే అప్పుడు మధ్యలో మాత్రమే మాన్యువల్‌గా తీసుకోవచ్చు కాబట్టి ఈజీగా ఉంటదని చెప్పి మేము ఎక్కువ శాతం ఎద్దులతోనే కలుపు అంటే గుంటక తోలుతామనమాట. గుంటక తోలడం, ఆరిక తోలడం అని అంటారు. నేను లాస్ట్ వీడియోలో మైసూర్ మల్లిగ వడ్లు తీసుకురావడం చూపిచ్చాను కదా! అవన్నీ కూడా మండగట్టి ఇట్లా వరి మళ్ళల్లో చల్లేశారనమాట. నేను చెక్ చేస్తున్నాను ఎట్లా వచ్చాయి మొలకలు అన్నది. మండగట్టి వడ్లు చల్లిన తర్వాత నీళ్ళనన్నిటిని కూడా వదిలేస్తారనమాట. ఒక్కసారి ఆ బురద అనేది ఆ వడ్ల మీద పేరుకుపోతే ఇంక చాలు. నీళ్ళనన్నిటిని వదిలేయాలి. లేకపోతే మొత్తం కుళ్ళిపోతాయన్నమాట ఆ వడ్లనేవి. ఇదిగోండి అక్కడక్కడ మొలకలొస్తున్నాయని నేను చెక్ చేస్తున్నాను. ఒక 3-4 డేస్ మాత్రం మనం పక్షుల నుంచి కాపాడుకోవాల్సుంటది. లేదంటే మొత్తం వడ్లన్నీ గూడా తినేస్తాయి. కాబట్టి పొద్దున, తర్వాత సాయంకాలం కాపలా ఉండాల్సొస్తది. మేము మండగట్టి వడ్లు చల్లడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, కూలీల ఖర్చొకటి తగ్గించుకోవచ్చు. తర్వాత నేను ఒక 2 ఇయర్స్ మండగట్టి ఇట్లా వడ్లు చల్లే విధానంలో వెదజల్లే పద్ధతిలో, తర్వాత నాటు వేసే పద్ధతిలో నాకు ఎటువంటి డిఫరెన్స్ రాలేదు ఈల్డింగ్‌లో. అందుకోసం అని చెప్పి నేను ఈ పద్ధతినే ఎంచుకున్నాను. ఇక్కడంతా గూడా కంది చేనులో కలుపైతే ఎక్కువైపోయింది. ఇంకా గుంటక అనేది కొట్టాల్సుంది. గుంటక కొట్టిన తర్వాత మనకి ఈజీగా ఉంటదనమాట. మొక్కకి, మొక్కకి మధ్యలో కలుపు తీయడం అనేది. నేను అడుగుతున్నాననమాట. అక్కడక్కడ నీళ్ళనేవి ఎందుకు నిల్చున్నాయి? 2 సార్లు మనము దున్నిచ్చాం గదా! అని అడిగితే, అంత కొట్టంగా కూడా అక్కడక్కడ లెవెల్ అయితే రాలేదు అని చెప్తున్నాడు గోవింద్ అయితే. ఒక చెక్క ఉంటదండి. ఆ చెక్కతో కరెక్ట్‌గా లాక్కుంటే మనకు బాగా వస్తది. ఎంత ట్రాక్టర్‌తో ఇట్లా లెవెలర్ పెట్టి లెవెల్ చేయించినా కూడా రావట్లేదు. బట్ లాస్ట్ ఇయర్‌తో కంపేర్ చేసుకుంటే మాత్రం ఈ ఇయర్ చాలా బెటర్. మనకు అక్కడక్కడ నీళ్ళు ఆగిపోతే వడ్లు అనేవి కుళ్ళిపోతే మొలక శాతం అనేది తగ్గిపోతుందనమాట. అందుకని బాగా లెవెల్‌గా ఉండాలి వరి మళ్ళనేవి. ఇక్కడ ఈత కొమ్మలు పెట్టాం గదా! ఎందుకంటే పక్షులు ఎక్కువగా వస్తున్నాయని చెప్పి అక్కడక్కడ ఈత కొమ్మలు గూడా పెట్టామనమాట. వాటికి కొద్దిగా భయం ఉంటదని చెప్పి. నాకేమో ప్లాస్టిక్ కవర్లు అవి పెట్టడం ఇష్టం లేక ఇట్లా ఆకులు అటువంటివి కొమ్మలు అటువంటివి పెట్టించాను. దాని మీద వాలినా గూడా ముళ్ళు ఉంటాయి గదా! ఈత కొమ్మల మీద అని అట్లా పెట్టించాననమాట. వరి పంటను సాధ్యమైనంత వరకు తక్కువగానే పండించుకోవాలి. మాకు వేరే ఆప్షన్ లేక ఇక్కడ వరి పండించుకుంటున్నాం. ఎందుకంటే మా పొలము ఇది లెవెల్‌గా లేదు. ఇక్కడ మొత్తం లో లెవెల్‌లో ఉందనమాట. అంటే పైన బాగా వర్షం వచ్చినప్పటికీ, లేదంటే మేము పైన పంటలకి ఏదైనా కూరగాయ మొక్కలకి అంటే నీళ్లు పెడతాం గదా!
నీళ్లు పెట్టినప్పుడు ఆ నీళ్ళన్నీ కూడా ఇక్కడికి వచ్చేస్తాయి అనమాట. అంటే కొంచెం బురద బురదగా ఉంటుంది. ఎప్పుడు జోము పొలాలు అని అంటాం మేమైతే. అంటే ఎప్పుడు వాటర్ స్టాగ్నెంట్ అయి ఉంటుంది. మేము ఒక సంవత్సరము ఏ పంట వేయకుండా 2 మళ్ళు అట్లాగే వదిలేస్తే అందులో రాగులు వేస్తే రాలేదు, తర్వాత ఉలువలు వేసినా సరిగ్గా పండలేదనమాట. అందుకని ఈ సంవత్సరం ఇంకా వరే వేసుకుంటున్నాము. మేము రావడానికన్నా ముందే లైట్‌గా వర్షం పడింది. గాలి తీవ్రత మాత్రం ఎక్కువగా ఉండింది. ఆ రోజు చాలా చల్లగా అనిపించింది వెదర్ అయితే. ఇంకా అసలు చలిగా కూడా అనిపించింది. మొక్కజొన్నలైతే రావడం స్టార్ట్ అయ్యాయి. మొక్కజొన్నలు వస్తున్నాయి అంటే ఇట్లా ఈ పువ్వు వస్తుందనమాట. ఈ పువ్వు మేల్ ఫ్లవర్. మనకి ఫీమేల్ ఫ్లవర్ వచ్చేసి ఫ్లవరింగ్ రాదు. ఒకటేసారి కార్న్ వస్తది ఇంకా. ఈ మేల్ ఫ్లవర్ అనేది పైనుంటది. ఫీమేల్ అన్నీ కూడా కార్న్ కిందికి కన్వర్ట్ అయిపోతాయి అన్నమాట. ఇంకా మేల్ ఫ్లవర్ వచ్చింది అంటే ఇంకా కార్న్ రావడం స్టార్ట్ అయిపోతుంది అని సైన్ అనమాట. జొన్నకి కానీ మొక్కజొన్నకి కానీ ఏ పురుగుల మందులు అవసరం లేదండి. జస్ట్ మట్టి ద్రావణం స్ప్రే చేస్తే చాలు. కంకిని కొట్టే పురుగు మాత్రం చచ్చిపోతుంది. ఊడుగ చెట్టు చుట్టూరా 2 బీర మొక్కలు పెట్టుకున్నాము, బాగా వచ్చినాయి. కాయలు కూడా రావడం స్టార్ట్ అయిపోయింది. ఆల్రెడీ గోవింద్ తెంపేసి పెట్టాడు ఇంట్లో. ఇంకా పాలినేషన్ కూడా చేస్తే బాగుంటుందని చెప్తున్నాను అనమాట. ఇక్కడ తీగ కూడా స్ప్రెడ్ అవుతుంది. ఇక్కడ ఒక ఫీమేల్ ఫ్లవర్ అనేది ఇట్లా వస్తుంది. కొద్దిగా బీరకాయ వచ్చి పువ్వు వస్తుంది. దానికి మగ పువ్వుకేమో కాయ అనేది రాదు. ఇట్లా పాలినేషన్ చేస్తే బాగుంటుందని చెప్తున్నాను అనమాట. మా పొలం చుట్టుపక్కల నెమళ్ళు మామూలుగా ఉండవండి. మీకు ఇందాక వినిపించిన సౌండ్ నెమళ్ళ అరుపు. గోరుచిక్కుళ్ళు అయితే విపరీతంగా వస్తున్నాయి మాకు. గోరుచిక్కుళ్ళని తెంపాలంటే ఓపిక ఉండాలి. అసలు గుత్తులే వస్తాయి. నిజంగా ఒక్కోసారి అనిపిస్తుంది కోసుకోవడం అంటే అవి తెంపడం కూడా చాలా కష్టం అనిపిస్తుంది. ఎందుకంటే ఇంకా వంగి తెంపలేక మేము ఒక్కొక్క మొక్క దగ్గర కూర్చొని మరీ కట్ చేస్తున్నాం. ఇంకా అసలు ఓపిక లేక అన్నీ వస్తున్నాయి గోరుచిక్కుళ్ళు మాత్రం. లియోకి నెయిల్స్ పెద్దగయినాయి. ఇంకా పైకి వచ్చినప్పుడు ఇట్లా మనకు కూడా స్క్రాచ్ చేసినట్టు అనిపిస్తుంది. ఇంకా నెయిల్స్ ఎట్లా కట్ చేయాలో మాకు తెలీదు. ఇంకా ఎవరైనా ఇక్కడ సిటీలో అయితే అవైలబుల్గా ఉంటారు కానీ గ్రూమింగ్ చేయడానికి కానీ ఏదైనా. ఇక్కడ అవైలబుల్గా ఉండరు కదా, కొద్దిగా కష్టంగా ఉంది. గాలి చాలా ఎక్కువగా ఉండింది. యాక్చువల్గా గాలి ఎక్కువ ఉంటే వర్షం అనేది తక్కువ పడుతుంది అనమాట. ఇంకొకటి ఏంటంటే ఈ మధ్యలో వర్షాలు అనేవి అస్సలు పడట్లేదు కదా. పడకుండా విపరీతమైన గాలి ఉండడం వల్ల ఏమైపోతుందంటే భూమి అనేది తొందరగా డ్రై అయిపోతుంది. కాబట్టి చాలా పెద్ద ప్రాబ్లం అయిపోతుంది. మనకి ఇంత గాలి రాకున్నా ఏమనిపించదు కానీ గాలి ఎక్కువ రావడం వల్ల వర్షం లేకపోవడం, దీనివల్ల భూమి తొందరగా డ్రై అయిపోతుంది. మామిడి అల్లం కూడా వేసాము. ఇదంతా కూడా మామిడి అల్లము. చిన్న మొలకలు పైకి వస్తున్నాయి కానీ కలుపు కూడా చాలా ఎక్కువ వచ్చేస్తుంది. యాక్చువల్గా వరి వేద్దాము అని అంటే మల్చింగ్ లాగా వరిగడ్డి అయితే దాని కింద పాములు ఉంటున్నాయి. అందుకోసమని కొంచెం ఈ మధ్యలో అంత ఎక్కువ మల్చింగ్ చేయట్లేదు. ఇదిగోండి సొరకాయలు కూడా రావడం అయితే స్టార్ట్ అయ్యాయి. ఈసారి కలుపు తీసేసిన తర్వాత మామిడాకులు వేద్దామని అనుకుంటున్నాము. పుదీనా ఒక్క కొమ్మ పెడితే ఇంత అయిపోయింది చూడండి. పుదీనా నీళ్ళు ఎక్కడ ఉంటే అక్కడ పుదీనా చాలా బాగా వస్తుంది. నేను పొలానికి రాగానే రాధమ్మ మాత్రం నన్ను బాగా గుర్తుపడుతుంది. నేను రాగానే దగ్గరకు వస్తుంది అనమాట రాధమ్మ మాత్రం. ఇదిగోండి గోరుచిక్కుడు తింటదేమోనని అట్లా ఊరిక పెట్టాను కానీ ఫస్ట్ ఆవులు మంచిగా వాసన చూస్తాయి. అసలు ఏంటిది అని వాసన చూసిన తర్వాత తినడానికి ట్రై చేస్తాయి. కానీ
ఏమోనండి. మా ఆవులు మాత్రం అసలు కూరగాయలు గానీ, తర్వాత అట్లాంటివన్నీ ఏమి తినవు. ఓన్లీ గడ్డి తప్ప ఏమి తినవు. ఏదైనా దానా పెడితే అది గూడా ఫస్ట్‌లో ఇంట్రొడ్యూస్ చేసినప్పుడు కొత్తగా ఉన్నప్పుడు ఏం తినవు గానీ, రాను రాను తిన్నాయి దానా గూడా. కాకపోతే కూరగాయలు మాత్రం తినవు. మేము చెరుకు వేసాం గదా! చెరుకు కొద్దిగా పైకి రాగానే కుందేళ్ళు తినేస్తున్నాయంట. అయితే ఇంకొకటి మామిడి తోటలో గూడా కొన్ని వేసాము. కొన్ని వేస్తే అవి మాత్రం బానే వచ్చినాయి గానీ, అక్కడ మేము 5 లేయర్‌లా గాని ఇట్లా సైడ్‌కి బార్డర్ వెంట పెట్టుకున్నాం గదా! అవి మాత్రం ఎందుకో ఏమో రావట్లేదు అని చెప్తున్నాడు. మేము మామిడి తోటలో కూడా మధ్య మధ్యలో అక్కడక్కడ బీరకాయలైతే వేసుకున్నాము. ఆ బీరకాయలు కూడా రావడం అయితే స్టార్ట్ అయ్యాయి. ఈవినింగ్ టైము ఆ బీరకాయ పువ్వులు గానీ, తర్వాత సొరకాయ పువ్వులు గానీ చూస్తే ఎందుకో భలే అందంగా అనిపిస్తాయి. ఇదిగోండి బీరకాయలైతే వస్తున్నాయి. ఈ బీరకాయను గూడా కట్ చేసేస్తున్నా. ఎందుకంటే మళ్ళీ మేము నెక్స్ట్ వీక్ వచ్చేసరికి ముదిరిపోతది. చాలా ఫాస్ట్‌గా పెద్దగయిపోతాయి. మేము యాక్చువల్‌గా ఇక్కడ స్టే చేద్దాము అని అనుకున్నాం ఆ రోజు నైట్. కాకపోతే ఆ రోజు నైట్ ఉండలేదు. ఊరెళ్ళిపోయాము. బీరకాయ పెట్టి కూడా ముందు ఉంది పొగ్గెట్టి ఇట్లా అడకకు గల్లులు ఉండే ఇవి 3 కేజీలకు ఎక్కువనే అవుతాయి కదా. నేను 3 కేజీలు అట్లా ఉంటాయని అనుకున్నా కానీ ఇంటికొచ్చి చేస్తే మొత్తానికి 6 కేజెస్ వచ్చినాయి గోరుచిక్కుడుకాయలు. మళ్ళీ పుదీనా అయితే అసలు ఇల్లంతా మంచి వాసన. పుదీనా తీసుకొనొస్తే అంత ఫ్రెష్‌గా ఉండింది. నేను అసలు ఎక్స్‌పెక్టే చేయలేదు ఇన్ని గోరుచిక్కుడుకాయలు వస్తాయన్నది. కొన్ని ఎగ్జాటిక్ వెజిటబుల్స్ ఏద్దామని చెప్పి కొన్ని గ్రో బ్యాగ్స్ తీసుకున్నాననమాట. ఇక్కడ గ్రో బ్యాగ్స్ పెట్టి కోర్ట్‌యార్డ్‌లో గ్రో చేద్దామని. ఇంకా అక్కడ ఉన్న కూరగాయలే కాకుండా ఇంకా పార్వతమ్మ ముందు రోజు కూడా కొన్ని బీరకాయలు, కొన్ని గోరుచిక్కుడుకాయలు, జామకాయలు ఇవన్నీ తెంపి పెట్టింది. ఇది చాలా చిన్న వీడియో. మేము ఒక 2 గంటలు మాత్రమే ఇక్కడ ఉన్నామన్నమాట. మా ఊరెళ్తూ మధ్యలో ఆగాము. మళ్ళీ నా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు.